My dear friends, today I want to talk to you about how to use our spiritual gifts to serve others. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ యందు మనం పొందినటువంటి కృపావరములను ఎలా పని చేయించాలో మాట్లాడదలుచుకున్నాను. We read in 1 Corinthians chapter 12 from verse 4 to 7. There are different kinds of gifts, but they are all given to the believers by the same Spirit. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. There are different ways to serve, but they all come from the same Lord. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. There are different ways the Spirit works, but the same God is working in all these ways in all people. పరిశుద్ధాత్మ యొక్క పనిముట్లు నానా విధములుగా ఉన్నప్పటికీ ఒకే దేవుడు మనమందరి మధ్యలో పని చేయుచున్నాడు. The Holy Spirit is given to each of us in a special way. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాడండి, కానీ ప్రతి ఒక్కరికి కూడా వివిధ రూపాల్లో ఇవ్వబడ్డాడు. That is for the good of all. మనందరి మంచి కోసం ఈ విధంగా జరిగింది. Yes, my dear friends, God gives us not only gifts and talents, but He gives us spiritual gifts. మనకి కేవలం ఈ లోకానుసారమైనటువంటి మరి బహుమానములు లేదా తలాంతులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యందలి మనకు ప్రత్యేకమైనటువంటి కృపావరములు కూడా ఇవ్వబడుచున్నవి. It is given to each one of us in a special way. మనందరిలో ప్రతి ఒక్కరికి అవి చాలా ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. And it is for the good of all. మనందరి మేలు కొరకు అవి ఇలాగ జరిగి ఉన్నవి. Just as each part of our human body has a unique function, మన శరీరంలోని ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని కొరకు ఏ రీతిగా నిర్మించబడి ఉన్నవో, we as God's people possess spiritual gifts. పరిశుద్ధాత్మ యందలి కృపావరములు కూడా మనకి ఆ రీతిగానే పనిచేయుటకు ఇవ్వబడి ఉన్నవి, which is used to edify, strengthen people and serve them. ఇది కేవలం మనుషుల యొక్క మరి ఉద్ధరింపు కొరకు మాత్రమే ఈ రీతిగా ఇవ్వబడి ఉన్నవి. Yes, God uniquely equips us with gifts, talents, skills and passions. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవన్నిటినీ కూడా మన యొక్క మేలు కొరకు ఈ కృపావరములను మనకు దయచేసి ఉన్నారు. And we as children of God have the opportunity to use it to point people to Jesus. మరి మనం ఆయన పిల్లలమై ఉన్న మనము మరి వీటన్నిటినీ కూడా ఉపయోగించి ఆయన పాత్రలుగా వాడపడటానికి ఈ రీతిగా మనకు ఇవ్వబడి ఉన్నవి. Now more than ever, people need to feel and taste the love of God. మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమని ఎరిగి రుచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. Many times we ask God to fill us with His gifts so that our problems will go away. చాలాసార్లు మనం దేవుడిని అడుగుతూ ఉంటాం కదండి, అయ్యా నాకు నీ కృపావరములను దయచేయి, నా సమస్యలన్నీ పోవునట్లుగా వాటిని దయచేయి అని అడుగుతూ ఉంటాం కదా. So that our weaknesses will go away. మన బలహీనతలు పోవునట్లుగా మనం అడుగుచూ ఉన్నాము. God equips us with these spiritual gifts to serve others. మనకి దేవుడు ఈ కృపావరములను ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా ఉండునట్లుగా. We see in 1 Peter 4:10. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, As each has received a gift, use it to serve one another as good stewards of God's varied grace. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపకారము చేయుడి. Yes, my friends, the Bible lists out several spiritual gifts that we receive. మరి దైవ గ్రంథములో మరి చాలా నానా విధములైనటువంటి కృపావరముల విషయమై మరి జాబితా రాయబడి ఉన్నదండి. We read in Hebrews 2:4. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం కదండి, God also testified to it by signs, wonders and various miracles. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Yes, and the gifts of the Holy Spirit distributed according to His will. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తన చిత్తానుసారంగా ఈ ఆత్మవరములను మాకు అనుగ్రహించారు. God will empower you today with His Spirit to see these signs, wonders and miracles. మరి దేవుడు ఈ దినము మీ అందరినీ కూడా తన ఆత్మ వరముల చేత నింపి శక్తిని అనుగ్రహించి తన కార్యములను జరిగిస్తారు. Through the gifts of the Holy Spirit. ఆత్మ వరముల ద్వారా ఈ పని జరుగును. When my grandfather accepted the Lord, మా తాతగారు మరి ప్రభువును అంగీకరించిన మొదటి దినములలో he was
waiting for the Lord to fill him with the Holy Spirit. మరి దేవుని యొక్క కార్యము తన పట్ల జరుగునట్లుగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు. He was praying and praying and praying for 7 years. మరి 7 సంవత్సరములు ఆయన సుదీర్ఘంగా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. He said, Lord, fill me with the Holy Spirit. దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపుమయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. I want to do signs and wonders and miracles to glorify your name in this nation. నీ నామ మహిమార్థమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించాలి అని ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. But for 7 years, God made him wait. మరి 7 సంవత్సరములు ఎదురు చూచులాగున దేవుడు ఆ నిరీక్షణ కలుగ చేశారు. And one day, as he was praying, ఒక్కరోజు మరి ఆయన ప్రార్థిస్తున్నటువంటి సమయంలో he was very frustrated. ఆయన చాలా మరి నిరుత్సాహంతో కూడి ఉన్నారు. He was very tired of waiting. చాలా అలసిపోయి నిరుత్సాహం కలిగి ఉన్నారు. During that time, as he was praying, God took him to heaven. మరి ఆ సమయమందు ఆయన పరలోకంలోనికి ఏగిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో And he showed him all the times that he was praying. మరి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సమయాన్ని కూడా అక్కడ చూపించబడుతున్నటువంటి సమయంలో When he would cycle to work, మరి ఆయన పని చేయాలని మొదలు పెట్టినప్పుడు he would be praying, Lord, fill me with the Holy Spirit. మరి పరిశుద్ధాత్మదేవా నన్ను నింపండయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. All those small days of prayer, God showed him right in front of his eyes. మరి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా దేవుడు ఆయన కంటి ముందు ప్రతి విషయాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. And he said, my son, I've never forgotten what you prayed. దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నా కుమారుడా నేను నిన్ను ఎన్నడూ విడిచిపోలేదు, మరచిపోలేదు. And Jesus was speaking to him in heaven. దేవుడు మరి తాతగారితోటి ఈ రీతిగా మాట్లాడుచున్నారు పరలోకంలో. Then he took him to see the Almighty God, the Father. దేవుడిని చూడటానికి ఆయన ఏగినప్పుడు Grandfather said it's a very majestic place. మరి తాతగారు అంటున్నారు అది చాలా ఉన్నతమైనటువంటి స్థలం అండి. It was like a cloud was covering him. మరి ఒక మేఘము ఆయనను కప్పి ఉండగా చూడవచ్చు. And as the cloud moved, he could see a bright light and a figure of a young man, like a 17-year-old boy. మరి ఆ మేఘము పక్కకి తొలగిపోయినప్పుడు గొప్ప వెలుగుని చూడవచ్చు. అలాగే ఒక 16-17 సంవత్సరాల ఒక యవ్వనస్తుడు లాంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూడవచ్చు. And a voice came like thunder asking my grandfather, ఒక గంభీరమైనటువంటి స్వరము నాకు వినపడినది. what do you want? నీకేమి కావాలి అని ఒక స్వరము నన్ను అడిగాను. And my grandfather was shivering. మా తాతగారు చాలా భయపడిపోయి వణికిపోయారండి. He didn't know what to say. మరి ఆయన ఏం చేయాలో ఏం చెప్పాలో ఆయనకి ఏమాత్రం కూడా తోచలేదు. And he wanted to say that he wanted the gifts of the Spirit. మరి ఒకటే అడిగారండి, నాకు ఆత్మ వరములు కావాలి. Then he said, do you not want me? అప్పుడు స్వరము ఇలా అడిగింది, నేను వద్దా నీకు? And then my grandfather said, oh Lord, I want you. అప్పుడు మా తాతగారు వెంటనే జవాబిచ్చారట, అయ్యా నువ్వు కూడా కావాలి నాకు. I don't want anything else, I only want you. నువ్వు మాత్రమే కావాలయ్యా, నువ్వు తప్ప నాకు వేరే ఇంకేమీ వద్దు. In the same way, when we have God, we have everything in our life. ఆ రీతిగానే దేవుడు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మరి ఇంకా మనకి ఏది అవసరం లేదట. When we are filled with the Spirit of God, we don't need anything else. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనకి ఇంకా ఏ అవసరత కూడా ఉండదండి. He himself is all that we need. మరి ఆయన ఒక్కరే మనకు చాలిన దేవుడు. Even in your life, he will be all that you need. మీ జీవితంలో కూడా మీకు కావలసిన సమస్తమును సమకూర్చుటకు ఆయన చాలిన దేవుడు. Directing your steps and leading you where you need to go. మరి మీ యొక్క అడుగులను స్థిరపరచుచు నడవలసిన త్రోవలో నడిపించుటకు ఆయన చాలిన దేవుడు. How many of you are saying, I want Jesus? మరి ఎంతమందికి యేసు కావాలండి? ఒకసారి చేయొద్దండి. Amen. God will fill you with himself today. ఆమేన్. దేవుడు ఈ సమయమందు మీ అందరినీ కూడా తన ఆత్మచేత నింపును గాక. So how do we use these gifts? మరి ఈ కృపావరములను లేదా ఆత్మవరములను ఎలా ఉపయోగించాలి? The gifts that God gives you and God's mission go hand in hand. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆత్మవరములను మనం ఏ రీతిగా ఉపయోగించి వాటిని పని చేయించాలి? Your calling is what God has put in your heart as a way to serve him. మరి దేవుడు మీ హృదయంలో పెట్టినటువంటి ఆ పిలుపు, ఆ భారం ఏదైతే ఉందో అది ఆయన ప్రజలను ఆయన నామమందు సేవ చేయటానికి.
And the way you use your gifts is putting action to that calling and serving others and building up God's people. మరి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినటువంటి కృపా వరములను ఉపయోగించటమే ఆయన పిలుపుకు మన యొక్క ప్రతిస్పందన. Maybe you have a gift for teaching children or teens. మరి పిల్లలకు బోధించేటువంటి కృపావరం దేవుడు మీకు ఇచ్చాడేమో. Or you get so much joy and fulfillment serving the poor. మరి పేదలకు పరిచర్య చేయటంలో మీరు చాలా సంతోషిస్తూ ఉండేటువంటి వారేమో. Maybe you enjoy writing or speaking. మరి మీరు రాయటంలో చాలా ఆనందిస్తారేమో, లేదా మాట్లాడటంలో చాలా సంతోషిస్తారేమో. Maybe you enjoy playing music or serving in media. మరి మీడియాలో పనిచేయటం కానీ, లేదా సంగీత వాయిద్యములు వాయించుచు పరిచర్య చేయటం కానీ మీకు ఇష్టమైనటువంటిదేమో. Or you enjoy leading the people in some way. జనులను మరి చక్కటి మార్గంలో సక్రియల యందు మరి వారిని నడిపించటం మీకు ఇష్టమేమో. Whatever it is, know that God can use it. అది ఏదైనప్పటికీ కూడా, అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులు, దేవుడు దానిని ఆయన మహిమార్థమై వాడుకుంటారు. And He wants to use it for His glory. మరి ఆయన మహిమార్థమై వాటిని వాడుకుంటారు ఆయన. Not to bring someone else glory. మరి మనుషులకు మరి ఆ ఘనత కొరకు కాదండి. Not to bring some man glory. మరి వ్యక్తులకు లేదా మనుషులకు ఆ ఘనతనిచ్చేటువంటిది కాదు. But to bring God glory. మరి దేవునికి మహిమను తెచ్చుట కొరకే ఆ కృపావరములను పని చేయించాలి. Whatever you do, use it for the kingdom of God. మరి ఏదైతే మనం దేవుని కొరకు వాడతామో, And once you get out of your comfort zone and start going out there and using your gifts, మన సుఖములు అనేటువంటి ఆ సుఖముల నుంచి మనం పక్కకి తొలగి వాటిని త్యాగపూరితంగా విడిచిపెట్టి దేవుని కొరకు మనం ముందుకు అడుగు పెడతాము, God will give you more and more and more gifts and increase you. దేవుడు మరింత అధికమైనటువంటి కృపావరములు మన జీవితంలో మన పైన కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. You may have one gift today, మరి ఈ రోజు మీ దగ్గర ఒక్క వరమే ఉండొచ్చు. but as days go by, as you start using it faithfully, God will give you more and more and more. మరి రోజులు గడిచే కొలది, వాటిని మనం పని చేయించే కొలది దేవుడు మనకు మరింత అధికమైనటువంటి వరములను దయచేస్తాడు. In Acts 2:17, we see in the last days, God says, I will pour out my spirit on all people. Your sons and daughters will prophesy. Your young men will see visions and your old men will dream dreams. అపోస్తల కార్యం 2:17 రాయబడినట్లుగా మరి యవనస్తులు మరి కలలు కందురు, స్త్రీలు అంగలార్చుదురు, మరి దర్శనములు కలవని రాయపడి ఉన్నట్లుగా మరి ఆ రీతిగా జరుగునండి. Today, God wants you to be filled with His Spirit to serve others. మరి ఈ రోజు దేవుడు మరి కోరుచున్నది ఏంటి అంటే, ఇక్కడున్న మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనలో పని చేయాలని, And exhibit His glory wherever you go. ఆయన మహిమను కనపరచాలని ఆశపడుచున్నారు. You shall prophesy and prepare the world for the second coming of Jesus. ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు జనులను సిద్ధపరిచేటువంటి గొప్ప పని దేవుడు మీ ద్వారా జరిగిస్తారు. When you start living your life for others, మరి ఇతరుల కొరకు మనం జీవించటం మొదలు పెట్టినప్పుడు, praying for others, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు, the lack in your life will disappear. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ కొరత అనేటువంటిది తుడిచివేయబడుతుంది. The wilderness in your life will be filled with living water. మరి మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఎడారి జీవితం, ఆ ఎండిపోయిన జీవితం జీవము కలిగి, సమృద్ధి జీవము కలిగి ఉంటుంది. Today, God is prepared to pour out His blessing rain upon you and fill you with His Spirit. మరి దేవుడు ఈ దినం మీలో ప్రతి ఒక్కరి పైన కూడా తన ఆత్మ వర్షమును కుమ్మరించాలని ఆశపడుతున్నారు. To empower you for His service. మరి మిమ్మల్ని శక్తిపరులుగా చేయాలనుకుంటున్నారు. Do you want that for yourself? మరి ఈ రోజు మీలో ఎవరికైనా కావాలా అది? For a few minutes, shall we ask God to fill us with His Spirit? కొద్ది సమయం మనం దేవుణ్ణి ఒకసారి అడుగుదామా? Lord Jesus, we ask you to fill us with your Holy Spirit, Lord. యేసయ్యా, ఈ దినం మేము నీ ఆత్మ నింపుదల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. We want you to cover us completely with yourself, Lord. మరి మమ్మల్ని పరిపూర్ణంగా నీవు మరి మిమ్మల్ని ఆహ్వానించుచున్న మమ్మల్ని పరిపూర్ణంగా నీ హస్తగతం చేసి, Lord, whatever gifts you've given to your children, I pray that you will reveal it to them right now. మరి నీ బిడ్డలైనటువంటి వారికి ఇచ్చినటువంటి కృపావరములన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. Open the right doors for them, Lord. మరి సరి అయినటువంటి ద్వారములను ప్రతి ఒక్కరికి తెరవండి. For them to go and serve the people. ప్రజల మధ్యలో సేవ చేయుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. To prepare the world for your coming, Lord. మరి ఈ లోకమును నీ రాకడ కొరకు సిద్ధపరచులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. Right now, will you dedicate yourself for this service? మరి ఈ సమయంలో మీలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారా? And will you ask Him to fill you with the Spirit? మరి దేవుణ్ణి అడుగుతారా మరి తన ఆత్మ చేత మిమ్మల్ని నింపమని?
Right now, the presence of the Lord is here. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నదండి. Come on, ask Him. Come on, ask Him. అడగండి, అడగండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపమని అడగండి. Lord, fill me, Lord. దేవా నన్ను నింపయా. Fill me with the gifts of the Holy Spirit, నీ Lord. ఆత్మ వరముల చేత నన్ను నింపు ప్రభు. I want to serve you, Lord. నీ సేవ చేయాలని ఆశపడుచున్నానయ్యా. I want to prophesy. నేను ప్రవచించాలనుకుంటున్నాను. I want the gift of wisdom. మరి జ్ఞానం కలిగినటువంటి ఆత్మ అడుగుచున్నాను. I want the gift of faith. మరి విశ్వాసము కలిగిన కృపావరము కావాలని ఆశపడుచు. I want the gift of healing. మరి స్వస్థపరిచేటువంటి కృపావరము కోరుచున్నానయ్యా. I want the gift of tongues. మరి అన్య భాషలలో మాట్లాడేటువంటి కృపావరం అడుగుచున్నాను. I want to interpret the tongues. మరి అన్య భాషల నుంచి తర్జుమా చేసేటువంటి కృపావరం అడుగుచు. I want the gift of discerning of spirit. మరి వివేచన కలిగిన ఆత్మ నాకు కావాలని ఆశపడుచున్నాను. Fill me, Lord. నన్ను నింపు ప్రభువా. Fill me, Lord. నన్ను నింపయా. All the gifts, fill me, Lord. అయా నీ కృపావరముల చేత నన్ను నింపు ప్రభువా. Thank Him and receive His Holy Spirit that is filling you right now. ప్రభు నీ సమయమందు కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఇచ్చే ఆత్మను నింపుదల పొందుకోనండి. Jesus, come and fill your people, Lord. యేసయ్యా ఈ రోజు మాలో ప్రతి ఒక్కరిని నింపయా. Fill your people, Lord. నింపండి ప్రభువా, ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. Let them be filled with your presence, Lord. అయ్యా నీ సన్నిధి చేత వారిని నింపండి ప్రభువా. Thank you for your promise for today. నీవు ఇచ్చిన వాగ్దానములను బట్టి స్తోత్రములు తండ్రి. We commit ourselves to your care. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకొనుచున్నామయ్యా. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.